బీజేపీ నా ఇల్లు ఇదొకటి గోషామహల్ కోల్యాగా హైకమాండ్ ఆదేశిస్తే మళ్ళొస్తా గోషామహల్కు ఉప ఎన్నిక రాదు బీజేపీ చీఫ్ వెనుక కుట్రలు ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ నా ఇల్లు మరి ఇల్లు ఇచ్చిపెట్టికి ఎందుకు ఊర్లో పెట్టాం మగోడా ఇల్లేనా మరి కారెత్తేసి ఎందుకు ఊర్లో పెడుతున్నావు నిన్న ఆడ సోషల్ మీడియా కోల్లాగలు రాజా సింగ్ కొత్త పార్టీ రాజా సింగ్ ఇంకెవరో పార్టీ పెడుతుంటే ఈయన పోయి అన్న జొర్రుతుండట ఇప్పుడు ఈ కోల్యాగ మీద ఇంకోటి కూడా వచ్చింది బంజారా హిల్స్ పెద్దమ్మను దొంగ రాత్రి వచ్చి కూలగొడితే అధికారులు పాపం ఆ పెద్దమ్మ తల్లి దిక్కులేని పక్షి గుణపాలతోటి గుద్ది ఆ పెద్దమ్మను ఆగం చేసి ఇది చేస్తే ఆ పెద్దమ్మ భక్తులు నీ దండం పెడితే గుండె నిండా పుచ్చడు దుఃఖాన్ని దిగమింగుకుంటా నినమన్న ఏ రకంగా తిరుగుతారు కొంతమంది హిందుత్వ సంఘాలలో కూడా వచ్చి ఎట్లా మీరు ఈ దేవాలయాన్ని కూడా కొడతారు ఏమైనా రోడ్డుకు అడ్డం ఉందా రోడ్డు పక్కకు ఉందా ఎప్పుడో తాతల ముత్తాతల కాలం నాటి హిందూ దేవాలయం పెద్దమ్మ తల్లి మీరు ఎందుకు ఈ రకంగా మరి పెద్దమ్మ తల్లి మీద పగబెట్టుకొని కక్ష కట్టి ఇలా నేలమట్టం చేసిర్రు అనేది కూడా హిందూ సంఘాలు కూడా నిన్న రోజు తిరుగుతూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం మనం కూడా ప్రోగ్రాం కూడా చేసినాం వాళ్ళతోటి కూడా మనం శభాష్ అనిపించుకున్నాం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసినాం ప్రజల కోసము అధికారులను నిలదీసినాము ఇది మరి ఒక దేవాలయాన్ని కూలగొట్టుడు ఏంది అనేది కూడా మనము ప్రశ్న లేవనెత్తినాము ఎందుకంటే దేవత అంటే అందరం పద్ధతి పడతాం అందరం మొక్తాం మరి పవిత్రమైన ఆ దేవతను ఇలా ఆమెకు ఇల్లు ఇడుపు లేకుండా గూడు లేకుండా ఇల్లు లేకుండా మీరు మరి అద్రగారంగా దొంగ రాత్రి వచ్చి కూలగొట్టుడు ఇది పద్ధతి కాదు కదా అనేది కూడా మన నేను పక్షాన ఖండించినాము అందుకు పాపం ఎంతోమంది నిన్న నేను ప్రతి నోట నేనుతోటే ఇవాళ బంజారా హిల్స్ పెద్దమ్మకు మళ్ళీ ఇవాళ మేము బోనాలు పెట్టుకోగలిగినాము నేను ప్రయత్నంతో ఇవాళ బంజారా హిల్స్లో మేము ఇవాళ మళ్ళా మా అమ్మవారికి శాంతి చేసుకోగలిగినాము నైవేద్యం పెట్టి అనేది నిన్న కూడా ఎంతోమంది పద్ధతి బట్టి మనకు నేనుకు ధన్యవాదాలు చెప్పిర్రు ఇక ఇది ఒక ముచ్చట అయితే మరి ఈ కోళ్యాకు ఎందుకు కనపడతలేదు నా తనువులో అణువులో హిందూ భావజాలము మొత్తము ఇంకిపోయింది నా అణువున హిందూ భావజాలము ఇంకిపోయింది అనే కోళ్యాకు చెవులు వినపడతలేవా కళ్ళు కానొస్తలేవా ఏ పాడు దూరం ఉంది బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఏడవండుకుంది ఈ కోళ్యాగా నేను హిందూ కోళ్యాగను నేను హిందూ అని మరి జబ్బలు జర్సి మీసం మేలేసి తొడలు కొట్టి సాటింపేసుకుని డప్పు కొట్టుకొని చెప్పుకుని మరి ఈ రాజా సింగ్ కోళ్యాగా ఏడవండుకుంది ఇంకా నిద్ర లేవకుండా వచ్చునా మనసు అత్తగారింటికి పోవచ్చునా పానం తావున లేకుండా వచ్చునా మళ్ళీ ఇప్పుడు బీజేపీ నా ఇల్లు అని మళ్ళా పాత పాటే పాడుతుంది ఈ కోళ్యాగా నువ్వు నిజమైన నిఘాసైన బీజేపీ కార్యకర్తవు బీజేపీ లీడర్వు బీజేపీ నాయకునివి అని ముద్రపడ్డదని డప్పు కొట్టుకునే నువ్వు మరి ఇవాళ గంతమంది హిందుత్వ సంఘాలలో వచ్చి అయ్యో మా హిందూ దేవాలయాన్ని ఎందుకు గూలగొడుతురు నడి బజార్లో ఉన్న దర్గాలను ఎందుకు గూలగొడతలేరు నడి బజార్లో ఉన్న మసీదులను ఎందుకు గూలగొడతలేరు ఇవాళ ఎక్కడనో కడమర్ల పెడమర్ల ఉన్న మా హిందూ దేవాలయాన్ని మీకు ఏం అడ్డం వచ్చిందని కూలగొడుతురు అని గంతమంది కుతికే కూలబడంగా నోరు బొంగుగా మొత్తుకొని ఇది చేసినా నీకు వినపడలేదా ఇక ఇప్పుడు ఈ కోళ్యాగా మళ్ళీ రాగం ముంగట వేసుకొని హైకమాండ్ ఆదేశిస్తే మళ్ళొస్తా ఇదివరకే ఈ కోళ్యాగా ఇక ఎవరినో ఇక ఇప్పుడు ఆ మాట ఎందుకు అనరాని మాటలు అంటే తోక కత్తిరిచ్చి కడకు నూగిరు 11 నెలలు దూరం పెట్టారు దీన్ని ఈ కోళ్యాగాని ఎవరు బీజేపీ వాళ్ళు
మళ్ళా ఇక ఆడంగా ఈడంగా వాళ్ళ కాలు ముక్కి వీళ్ళ కాలు ముక్కి వాళ్ళకి పాపతి బట్టి వీళ్ళకి పాపతి బట్టి లోపడంగా ఇది చేస్తే మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఈ కోళ్ళాగని మళ్ళా తీసుకొని చిన్నగా వదిలేసుకోరు. అది వేసుకుందే పాపమైంది. మళ్ళీ ఇప్పుడు నిన్న మన కారాలు మీరాలు బీజేపీ భవన్లకు వచ్చి పెంక మీది పేరపిత్తి లెక్క శంగ ఎగిరిండు అవతల పడ్డాడు. అరే చెరువు మీద కొంగలితే ఎవరికి దెబ్బ? మరి బుర్ర ఉరుకుతుంది. మళ్ళీ బీజేపీ నాయి